హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ట్రాన్స్‌ఫార్మర్ ప్రొడక్షన్ డివైసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం బేసిక్‌గా 20,000 కొన్న ఫోన్‌కి మనం పైన స్క్రీన్ గార్డు, బ్యాక్ సైడ్ మన పౌచ్‌లు ఇలా వేసి వాడుతుంటాం. అలాంటిది లక్షల్లో, కోట్లల్లో కొన్న ట్రాన్స్‌ఫార్మర్స్‌కి ఎన్ని ప్రొడక్షన్ డివైసెస్ ఉంటాయి. అవి ఏవేవి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్‌కి వస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో బేసిక్‌గా ట్రాన్స్‌ఫార్మర్ ప్రొడక్షన్‌కి ఏ డివైసెస్ ఉంటాయి చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ వచ్చి మనకి వర్చువల్ రిలే. ఈ వర్చువల్ రిలే గురించి మనం చాలా సార్లు విని ఉంటాం, చదివి ఉంటాం. సో ఈ వర్చువల్ రిలే అనేది మనకి ఇంటర్నల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ మనకి అలారం ఇస్తది. సెకండ్ టైమ్ మనకి ట్రిప్ ఇండికేషన్ ఇస్తది. అంటే ఈ ప్రాబ్లమ్ సివియర్‌గా ఉన్నప్పుడు అది ట్రిప్ ఇండికేషన్ ఇస్తది. ఈ విధంగా మనకి ట్రాన్స్‌ఫార్మర్‌ని ట్రిప్ చేస్తది. దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు స్పెషల్‌గా ఒక వీడియో చేస్తాను. ఇందులో ఓన్లీ ప్రొడక్షన్ డివైసెస్ గురించే మాట్లాడతాను కాబట్టి వాటి పేర్లు, సింపుల్‌గా అప్లికేషన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రెండోది మనకొచ్చి ఓఎస్ఆర్ ఆయిల్ సర్చ్ రిలే. ఇది ఎక్కడ ఉంటదంటే మనకి ట్యాప్ చేంజర్ దగ్గర ఉంటుంది. సేమ్ వర్చువల్ రిలే లాగానే పనిచేస్తుంది. ఏంటంటే ఆన్‌లైన్ ట్యాప్ చేంజర్‌లో మనకి ఆయిల్ అనేది సర్క్యులేట్ అవుతుంటది. ఇక్కడ కూడా ట్యాప్ చేంజర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ ఓఎస్ఆర్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి ట్రిప్ ఇండికేషన్ ఇస్తుంది. దీని తర్వాత మనకి ఎంఓజీ అంటాం. మ్యాగ్నెటిక్ ఆయిల్ గేజ్. ఇది మనకి కన్జర్వేటర్ ట్యాంక్ పైన కనబడుతుంది. కన్జర్వేటర్‌లో ఎంత ఆయిల్ ఉన్నదని మనం చూస్తాం. ఒకవేళ ఆయిల్ అనేది తగ్గినా, పెరిగినా మనం దీని ద్వారా చూసుకోవచ్చు. ఆయిల్ చూసుకొని మనకి ఇది ట్రిప్ అలారం ఇస్తుంది. ఒకవేళ ఓవర్‌గా ఫ్లో అయితే ట్రిప్ కూడా ఇస్తుంది మనకి. అది మన డిజైన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ పీఆర్‌వి ప్రెషర్ రిలీవ్ వాల్వ్ అంటాం. సో ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏమైనా ప్రెషర్ బిల్డ్ అవుతే దీని ద్వారా ప్రెషర్ అనేది రిలీవ్ అయిపోతుంది. లేదు చిన్న చిన్న ట్రాన్స్‌ఫార్మర్ అయితే వెంట పైప్ ఉంటుంది. సో ప్రెషర్ ఎక్కువైనప్పుడు వెంట పైప్‌లో ఉన్న సీల్ అనేది కట్ అయ్యి ఆ ప్రెషర్ ద్వారా ఆయిల్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమంటే కొన్నాటిలో పీఆర్‌వీలు ఉంటాయి. కొన్నాటిలో వెంట్ పైప్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకొచ్చి టెంపరేచర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. టెంపరేచర్ ఇండికేటర్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆయిల్ టెంపరేచర్, 2 వైండింగ్ టెంపరేచర్. సో మనకి వైండింగ్ టెంపరేచర్ ఎంతుంది? ఆయిల్ టెంపరేచర్ ఎంతున్నది? ఒకవేళ ఓవర్‌గా వైండింగ్ టెంపరేచర్ పెరిగినప్పుడు మనకు అలారం ఇస్తుంది. ఆయిల్ టెంపరేచర్ కూడా పెరిగినప్పుడు మనకు అలారం ఇస్తుంది. ఇంకా దాటితే మనకి ట్రిప్ చేస్తుంది. ఈ విధంగా బ్రేకర్‌ని ఆయిల్ టెంపరేచర్, వైండింగ్ టెంపరేచర్ బ్రేకర్‌ని ట్రిప్ చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ని ప్రొడక్షన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి బ్రీతర్. బ్రీతర్ గురించి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఒక వీడియో కూడా చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఆ వీడియో. బ్రీతర్ అనేది లోపలికి గాలి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఉన్న మాయిశ్చర్‌ని ఎలిమినేట్ చేస్తుంది. ఈ విధంగా ఆయిల్ కంటామినేట్ కాకుండా బ్రీతర్ అనేది మనకి ప్రొడక్షన్ చేస్తుంది. దాని తర్వాత ఓవర్ కరెంట్ ప్రొడక్షన్ రిలే అండ్ ఎర్త్ ఫాల్ట్ రిడక్షన్. ఈ 2 వల్ల మనకి ఏదైనా ఓవర్ కరెంట్ ఫ్లో అయినా, ఎర్త్ ప్రాబ్లమ్ వచ్చినా ఇది మనకి ట్రాన్స్‌ఫార్మర్‌ని బ్రేకర్‌ని ట్రిప్ చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ని ప్రొడక్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా మీరు ప్రొడక్షన్ డివైజుల గురించి చూసారు కదా! ఈ ప్రొడక్షన్ డివైజులన్నీ మనకి సర్క్యూట్ బ్రేకర్‌ని ట్రిప్ చేయడానికి ఉపయోగపడతాయి. సో, వాటిలికి కొన్ని రిలేస్ కావాలి. ఆ రిలేస్ అనేవి మనకి సర్క్యూట్ బ్రేకర్ ప్యానెల్ మీద ఉంటాయి. ఇప్పుడు మీకు ఆ రిలేస్ గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ మీకు కనిపిస్తుంది ఆక్సిలరీ రిలే అని ఉంది కదా! డబ్ల్యూటీటీ, ఓటీటీ, బీయూటీ ఉంది కదా! డబ్ల్యూటీ అంటే వైండింగ్ ట్రిప్ రిలే. ఓటీటీ అంటే ఆయిల్ టెంపరేచర్ ట్రిప్. బీయూటీ అంటే బక్స్ హోల్ రిలే ట్రిప్. ఈ విధంగా అంటే ఇప్పుడు అక్కడున్న సిగ్నల్స్ ఇక్కడ తీసుకొని ఈ డబ్ల్యూటీటీ గాని అంటే వైండింగ్ టెంపరేచర్ పెరిగితే డబ్ల్యూటీటీ ట్రిప్ అవుతది. ఆయిల్ టెంపరేచర్ పెరిగితే ఓటీటీ ట్రిప్ అవుతుంది. అలాగే పచ్చఓలిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వస్తే పచ్చఓలి రిలే ట్రిప్ సిగ్నల్ ఇస్తుంది. ఈ ట్రిప్ సిగ్నల్ అనేది మాస్టర్ ట్రిప్ రిలేకి వెళ్తది. అది నెక్స్ట్ మీకు చూపిస్తాను నేను. దీని తర్వాత అలారం రిలేస్ కూడా ఉంటాయి మీకు. ఆ అలారం రిలేస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఇవి ఏంటి మనకి ట్రిప్ ఇండికేషన్స్. అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అలారం రిలేస్ కూడా ఉంటాయి. సో, దాని కింద ఆక్సిలరీ ఉంది కదా! ఇక డబ్ల్యూటీఏ, ఓటీఏ అండ్ బీయూఏ ఉంది కదా! ఇక డబ్ల్యూటీఏ అంటే వైండింగ్ టెంపరేచర్ అలారం. ఓటీఏ అంటే ఆయిల్ టెంపరేచర్ అలారం. బీయూఏ అంటే వర్చువల్ రిలే అలారం. ఫస్ట్ మనకి అలారం ఇస్తది. అలారంలో మనం రెక్టిఫై చేయకపోతే అప్పుడు సర్క్యూట్‌ని ట్రిప్ చేస్తది. ఈ విధంగా ఇవి వర్క్ చేస్తాయి. దాని కింద మనకి ఇంకొక రిలే ఉంది చూడండి. ఇంట్లో మనకి ఫస్ట్ ఎంఓజీఏ అండ్ ఓఎస్ఆర్ అండ్ పీవీఆర్టీ ఉంది. ఎంఓజీఏ అంటే మ్యాగ్నెటిక్ ఆయిల్ గేజ్ అలారం.
ఓఎస్ఆర్ అంటే ఆయిల్ సర్జ్ రిలే. పీవీఆర్‌టీ అంటే ప్రెషర్ రిలే. నెక్స్ట్ ఇదొచ్చి మనకి ఎర్త్ ఫాల్ట్ రిలే అండ్ ఓవర్ కరెంట్ రిలే, ప్రొడక్షన్ రిలే. ఇవి మనకి ఎర్త్ ఫాల్ట్ అండ్ ఓవర్ కరెంట్ ప్రొడక్షన్ రిలే ఇందులో రీసెర్చ్ చేయాల్సొస్తది. దీన్ని పక్కన దాన్ని అనౌన్సేటర్ అంటారు. అక్కడొచ్చిన ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంటాయి. సో, ఈ డిస్‌ప్లే అయిన దాన్ని మనం మ్యూట్ చేసుకొని అక్నాలెడ్జ్‌మెంట్ రీసెర్చ్ చేసి అక్నాలెడ్జ్‌మెంట్ చేయవలసొస్తది. అంటే అక్కడ ఏ ప్రాబ్లమ్ ఉన్నది అనేది ట్రిప్ అయినది ఇక్కడ డిస్‌ప్లేలో మనకి లైట్ ఎలిగి అది చూపిస్తది. మనం ఆ రిలే దగ్గరికెళ్ళి ట్రిప్ చేసుకోవడం మనం. ఆ విధంగా ట్రిప్ చేసుకోవచ్చు. ఈ రిలే సిగ్నల్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్‌ప్లేలో కనబడుతుంటాయి. ఒక్కొక్క డిస్‌ప్లేలో ఒక్కొక్క నేమ్‌తో ఒక్కొక్కటి ఉంటది మీకు. ఆటిల దగ్గర నేమ్ రాసుంటది. అది లైట్ ఎలుగుతది. అలాగే మనకి అలార్మ్ సౌండ్ కూడా వస్తది. పైన హోటర్ ఉంది కదా! హోటర్‌లోంచి మనకి సౌండ్ ఇనిపిస్తూ ఉంటది. ఇది మనకి ఈ ప్యానెల్‌లో కనిపించేవి. ఇవన్నీ మనకి మాస్టర్ ట్రిప్ రిలేకి సిగ్నల్ ఇస్తాయి. అంటే ఇవన్నీ డైరెక్ట్‌గా ఎళ్లి బ్రాకెట్‌ని ట్రిప్ చేయవు. ఇయన్నీ మాస్టర్ ట్రిప్ రిలేకెళ్తే ఆ మాస్టర్ ట్రిప్ రిలే కూడా మీకు చూపిస్తాను చూడండి. చివర మీకోటి కనబడుతుంది కదా! దాన్ని మనం మాస్టర్ ట్రిప్ రిలే అంటాం. ఈ పైన చూపించిన ఆక్సిలరీ రిలేస్ ఓవర్ సర్క్యూట్ అది ఓవర్ కరెంటు అండ్ ఎర్త్ ఫాల్ట్ ఇవన్నీ కూడా మాస్టర్ ట్రిప్ రిలేకి సిగ్నల్ ఇస్తాయి. ఈ విధంగా మనకి ప్యానెల్‌లో సిగ్నల్ ఇచ్చి కంట్రోల్ చేస్తుంటది. ఈ డివైజెస్‌తో మనం ట్రాన్స్‌ఫార్మర్‌ని ప్రొడక్షన్ చేస్తాం. సో, ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న ఈ ప్రొడక్షన్ డివైసెస్ మనకి సర్క్యూట్ బ్రేకర్‌కి ట్రిప్ ఇండికేషన్ ఇచ్చి సర్క్యూట్ బ్రేకర్‌ని ట్రిప్ చేస్తాయి. సో, మీకు ఆ ట్రిప్ ఇండికేషన్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. బ్రేకర్ దగ్గరే ఒకసారి చూస్తూ ఉండండి.